పుష్ప 2 విషయంలో మొదటి నుంచి కూడా చిలికి గాలివాన్ అయిపోయింది. ఇది ప్రారంభించింది బన్నీ అయినప్పుడు కూడా అది ఏంటో మరి ఆ సోషల్ పోస్టుల్లోనూ ట్విట్టర్లోనూ ఏదో పెట్టుకోవడం, దాని మీద ఇంకేదో పోస్టులు ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళు చేయడం, అలాగే అర్జున్ ఆర్మీ వాళ్ళు కొన్ని పోస్టులు చేయడం, ఇదంతా ఏమైపోయిందంటే చివరకు సినిమాని ఆడనివ్వం అని ఒక పెద్ద కండిషన్ పెట్టే పరిస్థితికి వెళ్ళిపోయింది సినిమా. రేపు డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అవుతుంది. అంటే ఇప్పటికి ఎన్ని రోజులు ఉంది? ఇదొక 15, అదొక 5 రోజులు, 20 రోజులు ఉంది. 20 రోజులు సినిమా ఉందనగా ఒక 500 కోట్ల వ్యయంతో తీసిన సినిమా గురించి 2 వర్గాల కాట్లాట మధ్య సినిమా అనేటువంటి ఒక బ్రహ్మ పదార్థాన్ని పడేస్తే అది సేఫ్ గా ఉంటుందా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆ సినిమాతో ముడి పెట్టుకోవడం అంటే అర్థం లేకుండా అలా అర్జున్ ఉన్నాడు, అలా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. నాకు పవన్ కళ్యాణ్ అంటే మొదటి నుంచి కూడా చాలా ప్రేమ అని చెప్తున్నా కానీ ప్రేమ అని చెప్పడం అది అర్థవంతమైనట్టు మాట కాదు. ఎందుకంటే ఎన్నోసార్లు మీరు కాలు దిగారు. అక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఆయన కొంచెం రాజకీయంగా ఆయన మాట్లాడాడు. అల్లు అర్జున్ లాంటి గ్లోబల్ స్టార్లు ఉంటారు, లేకపోతే పాన్ ఇండియా స్టార్లు ఉంటారని వ్యంగ్యంగా మాట్లాడాడు. అందుకే వ్యంగ్యంగా మాట్లాడడం, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు తప్పు జరగకుండా మాట్లాడతారు కనుక వాళ్ళు తప్పు జరగకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే వీళ్ళిద్దరినీ కలిపేటువంటి సందర్భాన్ని అటు చిరంజీవి గారు కూడా ప్రయత్నించే ఉంటారు. వద్దురా తమ్ముడు, మనం ఎందుకు ఇంతవరకు ఏదో పేరు ప్రశిస్తూ ఉన్నాము, ఎంతైనా అరవింద్ మనకు కావాల్సినోడు కదా అని చెప్పి ఉంటాడు కానీ పవన్ కళ్యాణ్ వినేవాడు కాదు. అలాగే ఇక్కడ అల్లు అరవింద్ కూడా అర్జున్ని చెప్పే ఉంటాడు, వద్దురా నువ్వు పెద్దంతా అలా ఢీ కొట్టు, నీకంటే పెద్దాడు కదా అని చెప్పుంటాడు. చెప్పు ఉండకుండా జరగదు. అయితే పవన్ కళ్యాణ్ తో మాట్లాడదామన్న ఉద్దేశంతో అన్స్టాపబుల్ షోకి పిలిచినప్పుడు కూడా ఎక్కడ పవన్ కళ్యాణ్ సొంత ఇవ్వలేదు మాట్లాడడానికి. అలాగే తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ తరఫున అందరూ వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ పక్కన కూర్చున్నప్పుడు కూడా ఆ పక్కన్నోరు అశ్విని దర్శని వీళ్ళని పలకరించాడు కానీ అరవింద్ని పలకరించలేదు. అంటే ఏంటి, నాకు వీళ్ళందరూ ఒకటే అని చెప్పడం మాట. పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడో చెప్పాను, ఆయన ఆవేశపరుడు అంటారు కానీ చాలా ఆలోచనాపరుడు, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాడు. చాలా సందర్భాల్లో శభాస్ అన్న రోజులు కూడా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ నీకు ఎక్కడ అవకాశం లేదు, ఇటు అరవింద్కి అవకాశం లేదు, అటు చిరంజీవికి అవకాశం లేదు. ఈ మధ్య ఏమైందంటే ఇక్కడ సోషల్ మీడియాలోను ఇటు జనసేన పార్టీ ఏమంటున్నారు, మా పవన్ కళ్యాణ్ ని అవమానం చేశారు గనక సినిమా రిలీజ్ అయితే ఆడనివ్వం అని వాళ్ళు అన్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే మీరు ఎలాగ ఆడనివ్వరో చూస్తాం కదా, మాకు ఇక్కడ అల్లు అర్జున్ తాలూకు యువసేన ఉంది, ఆర్మీ ఉంది, మీరెందుకు, మీరు ఎలాగాడినెవరో చూస్తామని వీళ్ళు అంటారు. ఈ మధ్యలో ప్రొడ్యూసర్లు ఏమిటంటే ఒక చీప్ జిమ్మిక్స్ 1000 కోట్లు బిజినెస్, ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది అన్నమాట. దానికి ఎవరో మామూలు అమాయకులు ఎవరో ఆ సినిమా గురించి తెలియని వాళ్ళంటే 1000 కోట్లు అంటే ఏమిటి బిజినెస్, ఎలాగవుతుంది, ఏ ఏరియాల మీద అవుతుంది, ఏ భాషల్లో అవుతుంది, ఎందుకు సినిమా చూసి ఇచ్చారా, సినిమా చూడకుండా డబ్బులు ఇచ్చారా, వాళ్ళు ఇస్తారని చెప్పిన మాట మీ చేతుల్లో పడ్డా డబ్బుల దేన్ని పారామీటర్ గా తీసుకొని 1000 కోట్లుగా ప్రకటించారు. మరి వాళ్ళకే తెలియదు, నాకైతే తెలియదు. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు 100 కోట్లు ఇవ్వాలంటే ఎలాగిస్తారండి? ఓ సినిమా కొనేవాళ్ళు 10 మంది కలిసి ఒక సిండికేట్ గా ఫార్మ్ అయ్యి 10 మంది 10 పదులు ఒక 100 కోట్లు పెడతారన్నమాట. ఒక సిండికేట్ గా ఫార్మ్ అయ్యి పెట్టుబడి పెడతారు. వాళ్ళు ఎప్పుడు పెట్టుబడి పెడతారంటే సినిమా చూసిన తర్వాత అబ్బో ఎక్సలెంట్ సినిమా, ఇది 500 కోట్లు పోతపోయింది కానీ ఇంకొక 1000 కోట్లు ఎక్కువ వసూలు చేస్తుందనే నమ్మకం ఉంటే అప్పుడు డబ్బు ఉండేది. జారవించడానికి వాళ్ళు అంత తేలిగ్గా డబ్బులు విడిచిపెట్టుకోరు. ఈ మధ్య కొత్తగా ఏమిటి మొదలు పెట్టారంటే సినిమా కొన్న తర్వాత సినిమా ఆడపోతే నెత్తి మీద కూర్చుంటున్నారు, మిమ్మల్ని అమ్మి కొనేసామండి మా 100 కోట్ల నష్టం, 150 కోట్ల నష్టం అంటే ఇల్లు ఆకలు అమ్మేసి ఇచ్చిన సందర్భాలు కూడా మనకు తెలుసు. ఆచార్య సినిమా తీసిన సందర్భంగా గనక ఇక్కడ ఇలా గొప్పలు పోయి నేనింత నువ్వింత అనుకోవడం చాలా బాధాకరమైన విషయం అండి. అది బయటికి రాకూడదండి. వీళ్ళు ఎందుకు ఇద్దరు పబ్లిసిటీ చేసుకుంటున్నారు? కుటుంబంలో ఉన్న అంతర్గత విషయాన్ని వీళ్ళ తెలివితేటలతో పరువు పీకి పందిరేసుకోవడం అన్నది ఎంత మాత్రం కూడా అది భావ్యం కాదు. నిన్న కాక మొన్న వరుణ్ తేజ్ మట్కా సినిమా ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో
మనం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చామో, ఎలా వచ్చామో, మన బ్యాక్గ్రౌండ్ ఎవరు, నాకున్నది మా పెదనాన్న, మా నాన్న, చిన్నాన్న. వీళ్ళు తలుచుకోకుండా ఉండడం మాత్రం ఎంత సాధించినా వ్యర్థమే. కనుక మా పెదనాన్న, మా చిన్నాన్న, మా నాన్న ఈ ముగ్గురు గురించి ఎంతసేపైనా మాట్లాడతాను. ఎక్కడి నుంచి వచ్చామో వచ్చి చెప్పుకోకపోతే అది కేవలం అది కృతజ్ఞత కాదు, కృతజ్ఞత అంటే ఏమిటి, ద్రోహం చేసినట్టే ఉంటుందని ఆయన చెప్పాడు. దాని మీద మళ్ళీ వీళ్ళు బన్నీ సైనికులు లేచిపోయారన్నమాట. ఏం కూర్చోవరా అనుకోని చెప్పేసి రోజుకు 4 పోస్టులు. ఏది ఏమైనా సరే నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ గా చెప్పుకోవడం ఏంటంటే, అదే బహుశా చిరంజీవి కూడా ఆలోచించుంటాడు. కుటుంబ వ్యవహారాలు బయటికి రావడం, ఎవరి వాళ్ళు నేనంటే నేనని జబ్బును చరుచుకోవడం, అది మీ కుటుంబానికే నష్టం. ఈ కుటుంబంలో ఉన్న ప్రతిష్ట ఓవర్ నైట్ వచ్చేది కాదు. ఆయన చిరంజీవి గారు ఒక 40 ఏళ్ల పాటు కష్టపడితే వచ్చిన ప్రతిష్టని మీరు నిమిషంలో పీకి పందిరేస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో నాగబాబు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తాడు. ఈ విషయాన్ని ఇంతటితో వాళ్ళు నిజంగా ముగించినట్టయితే ఒక మంచి సినిమాని, లేదా ఒక విజయవంతమైన సినిమాని, ఒక నేషనల్ అవార్డు ఇచ్చిన సినిమాని, నేషనల్ అవార్డు ఆర్టిస్ట్ ని బతికించినట్టు అవుతుందని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ.